మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను చూడలేదు. గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి. పిల్లలందరూ స్కూల్లో చదువుకునే వాళ్ళకి హైజీన్ ఫుడ్ కావాలి, హైజీన్ వాటర్ కావాలి. వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోవాలని ఏకైక ఉద్దేశంతో రీసెంట్ గానే పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, నారా లోకేష్ గారు కానీ అక్కడ భోజనం చేసి ఒక మెసేజ్ని పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. నేను ఎందుకు ఇంత మంచి మినిస్టర్ మనకు ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న వేములపూడిలో మా నియోజకవర్గంలో కేజీబీవి హాస్టల్లో మనకి అక్కడ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కొంతమంది పిల్లలకు అస్వస్థకు గురవుతే ఆ ఇన్సిడెంట్ని తెలుసుకునేక నేను ఒక్క మెసేజ్ కొట్టడం జరిగింది ఆయనకి. ఆ మెసేజ్ని చూసి ఆ మినిస్టర్ లోకేష్ గారు ఎంత మైక్రో లెవెల్ అనాలిసిస్కి వెళ్ళారని చెప్పడానికి ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ మెసేజ్ ఇవ్వడానికి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇది చెప్పకపోతే అందరికీ తెలియదు. ఎందుకంటే ఈ కూటమి గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ ఎంత బాగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఏకైక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ఏ లెవెల్ ఆఫ్ అనాలిసిస్కి వెళ్ళారు ఈ ఇన్సిడెంట్ మీద అనేది. చాలా మంది మినిస్టర్లు ఇంత ప్రీవియస్ గవర్నమెంట్ లో చూసాం. ఆ ఎగ్జామ్స్ పట్టించుకోరు, మార్కులు పట్టించుకోరు, ఇష్టం వచ్చినట్టు వదిలేస్తారు. కానీ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఆ మెసేజ్ నేను ఎప్పుడైతే పంపించానో ఇమీడియట్ గా వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకురామని చెప్పారు. ఎవరన్నా పిల్లలు హాస్పిటల్లో ఇమీడియట్ గా వైద్యం చేయించేసి ఇంటికి పంపించండి, హాస్టల్ మనం చూసుకోవాలి, జాగ్రత్త చూసుకునేది నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పేస్తారు. కానీ ఒకటే చెప్పారు ఆయన అధికారులకి, ఇక్కడ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా, ముందు దీనికి బాధ్యత వహించిన వాళ్ళు ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో ఆ నెగ్లిజెన్స్ ఉండే వ్యక్తిని ముందు అర్జెంటుగా సస్పెండ్ చేయమన్నారు. ఆ నెగ్లిజెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి దానికి ఒక రిపోర్ట్ అనాలిసిస్ పెట్టమంటే, ఆ నెగ్లిజెన్స్ ఏంటంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ ని వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి అనే ఉద్దేశంతో అక్కడ వి శాంతి అనే ఒక ప్రిన్సిపల్ దాని ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేయకుండా అక్కడ ఉన్న పిహెచ్సిలోని నార్మల్ గా ఆమె వైద్యం చేయించి పంపించేద్దామని ఆలోచించారు. అది తెలుసుకొని ఆమెను ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం ఏకైక ఉద్దేశం ఏంటంటే, దాని వెనక ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వాలి. స్ట్రింజెంట్ రూల్స్ గవర్నమెంట్ లో ఉన్నాయి. పిల్లల ప్రాణాన్ని స్టేక్ మీద పెడితే కానీ, పిల్లల ప్రాణాలని ప్రాబ్లం చేస్తే కానీ వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయని ఏకైక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీని మీద మళ్ళీ ఒక రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకున్నారు. అందుకో ఆ ప్రిన్సిపల్ గారు దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా దాయడం వల్ల ఆమెకి ఈ పనిష్మెంట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఆయన ఏ లెవెల్ ఆఫ్ అనాలిసిస్కి వెళ్ళారంటే, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. అది ఇక్కడ అయ్యన్న పాత్ర గారు కానీ, మీరు కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఆ ఫుడ్ బాగుందా, హాస్టల్లో పరిసరాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం నడుస్తుంది, ఇవన్నీ మేము చెక్ చేస్తాం. కానీ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తెప్పించాలన్న ఆలోచన మాకు రాల. ఆయన ఇమీడియట్ గా ఆ వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకురావడం వల్ల దిస్ డ్రింకింగ్ వాటర్ ఇస్ అన్సాటిస్ఫాక్టరీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ as the presence of MPN count of coliform బ్యాక్టీరియా ఉంది కాబట్టి ఇస్ అన్సాటిస్ఫాక్టరీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అని చెప్పి క్లియర్ గా ఈ రిపోర్ట్ లోని రాయడం జరిగింది. OHT ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఇస్ nil residual chlorine. So periodical cleaning of OHT and regular adequate chlorination with ISI grade bleaching powder, sodium hypochlorite solution is suggested అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో RC levels should be monitored by the PHC paramedical staff by using chloroscope and maintain the logbook of residual chlorine levels అని చెప్పడం జరిగింది. దీంట్లో సోర్స్ కనుక్కోవడానికి వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొచ్చారు ఆయన. ఆ సోర్స్ కనుక్కోవడం వల్ల ఆ సోర్స్ వెంటనే వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద బ్యాక్టీరియా. అప్పుడు మొత్తం అందరూ సేఫ్ ఉంటారు. రేపు ఫ్యూచర్ లో కూడా ఏంటి ప్రాబ్లం, సోర్స్ ఏంటి, ఓహెచ్టిని ఈ విధంగా మెయింటైన్ చేయొచ్చు అని ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేస్తారని చెప్పి ఆ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉందో క్లోరోస్కోప్ పెట్టి అని అనాలిసిస్ చేస్తారు అని చెప్పి ఇవన్నీ కూడా అంత డీప్ మైక్రో అనాలిసిస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు ఒక మెసేజ్ అవే మినిస్టర్ కాబట్టి, ఒక వాట్సాప్ కాల్ అవే మినిస్టర్ కాబట్టి ఇమీడియట్ గా స్పందించి ఈ రోజు ఈ ప్రాబ్లంకి ఒక సోర్స్ ని కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసే విధంగా మాకు ఆ రిపోర్ట్ ని పంపించి, దాంతో పాటు ఆ పిల్లల్ని బాగోగులు చూసుకోమని చెప్పి ఆ పిల్లలు వైద్యం అయిపోయిన తర్వాత సేఫ్ గా హాస్టల్లో అన్ని పరిసరాలను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా అందరూ కూడా చూసి చెక్ చేసి దాని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఇలాంటి మినిస్టర్ ఉండడం ఆంధ్రప్రదేశ్కి అదృష్టంగా భావించాలి. ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండడం అనేది ఫ్యూచర్ కిడ్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఏకైక భావంతో ఈ మెసేజ్ అందరికీ తెలియాలి. ఇలాంటి
మైక్రో అనాలిసిస్ లెవెల్లో మీ అందరికీ కూడా ఒక హెల్తీ ఎకో సిస్టమ్ మెయింటైన్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు భావిస్తున్నారు. దానికి ఈ రోజు వి శాంతి గారు ప్రిన్సిపల్ గారిని ఇమీడియట్ గా అక్కడి నుంచి తీసేయడం జరిగింది. హాస్టల్ కూడా బాగా మెయింటైన్ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు సేఫ్ గా ఉండాలని హెల్త్ రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళని పర్సనల్ గా చూడడం జరుగుతుంది. అలాగే వాటర్ అనాలిసిస్ రిపోర్ట్ ని పంపించి ఈ రోజు ఏ బ్యాక్టీరియా వాటర్ లో ఉంది, దాని వల్ల డైజెస్టివ్ సిస్టమ్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, డయేరియా ఏ విధంగా ఈ సోర్స్ నుంచి వస్తుందని చెప్పి ఆ సోర్స్ లో కూడా మనం క్లీన్ చేసుకొని అన్ని విధాలుగా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ని ఇమీడియట్ గా చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. ఈ రోజు ఒక్క నియోజకవర్గంలో ఒక్క హాస్టల్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఈ రోజు ఆ పిల్లల్ని కూడా సేఫ్టీ ఎకో సిస్టమ్ లో పెట్టాలని చెప్పి ఆలోచించే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.